హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ధృతరాష్ట్రుడు కుంతీదేవి కురువంశానికి కులవధువు, నా తమ్ముడు చనిపోయిన తర్వాత కుంతి సంరక్షణ బాధ్యత నాదే కనుక కుంతీదేవి ఎక్కడికి రాదు అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సాధకలంకము చాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ధృతరాష్ట్రుడి నిర్ణయం విన్న పాండవులంతా చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు. కుంతీదేవి కూడా వారిని చూస్తూ ఏడుస్తూ, బావగారు మీరిచ్చిన ఆదేశాన్ని నేను పాటిస్తున్నాను, నేను ఈ హస్తినాపురాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుంతీదేవి ద్రౌపదితో, అమ్మా ద్రౌపది, ఈ రోజు నుంచి నా కొడుకులకు నీవే తోడు నీడలా ఉండాలి, నా కొడుకులకు సలహాలు ఇచ్చే అధికారం నీకే ఉంది అని చెప్తుంది. వెంటనే ద్రౌపది బాధపడుతూ, వారికి నేనేం సలహాలు ఇవ్వగలనమ్మా, మీ కొడుకులకు మీ ప్రేమ మీ అనుభవం ఎంతో అవసరం అని చెప్తుంది. వెంటనే కుంతీదేవి, లేదు ద్రౌపది, తల్లి ఎప్పుడూ తన కొడుకుల సుఖం గురించే ఆలోచిస్తుంది, కానీ భార్య మాత్రం తన భర్త సుఖంతో పాటు ఆత్మగౌరవం గురించి కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చిందమ్మా, నా కొడుకులకు తగిన గౌరవం లభించి వారు విశ్వవిజేతలై తమ పూర్వీకుల గౌరవాన్ని కాపాడే సమయం వచ్చింది. బహుశా వారి పట్ల నాకున్న ప్రేమ వారి మార్గానికి అడ్డు కావచ్చు, కానీ ఇది విధి నిర్ణయం తల్లి అని ఏడుస్తుంది. అప్పుడే అర్జునుడు ఏడుస్తూ కుంతీదేవి దగ్గరకు వచ్చి, కాదమ్మా, విధి నిర్ణయం సరైనది కాదు, విధి కఠోరమైనది, మీరు లేకుండా మేము మా జీవన మార్గాన్ని ఎలా నిర్ణయించుకుంటామమ్మా అని కుంతీదేవి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే నకులుడు కూడా ఏడుస్తూ, పెదనాన్న ఆదేశం సరైనది కాదమ్మా, వారికి మా తల్లిని మా నుంచి దూరం చేసే అధికారం లేదు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, తల్లి బిడ్డలకు దూరమై ఏ విధంగా జీవించగలదు నకుల, నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను, కానీ ఇది నా మెట్టినిల్లు, నేను నా భర్తతో కలిసి ఇక్కడికి వచ్చాను, బావగారు చెప్పింది నిజమే, నేను ఉంటే ఇక్కడైనా ఉండాలి, లేకపోతే ఏదైనా ఆశ్రమంలో ఉండాలి, నేను జీవించి ఉన్నంత కాలం నాకు ఇంకొక ఇల్లు లేదు పుత్ర అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కుంతీదేవి యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్ళి, అందరితో గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మీరు యుధిష్ఠిరుడి నిర్ణయానికి బద్ధులై ఉండాలి, వివాదాలకు స్థానం ఇవ్వకండి అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పాండవులందరినీ పిలిచి దగ్గరకు తీసుకుంటుంది. కుంతీదేవి పాండవులతో, ఇక బయలుదేరండి పుత్ర, నేను నా కన్నీటితో మీ మార్గంలో ఉన్న అవరోధాలన్నిటినీ తుడిచివేస్తాను అని చెప్తుంది. పాండవులందరూ ద్రౌపదితో సహా కుంతీదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత పాండవులంతా ఖాండవ ప్రస్థానికి ద్రౌపదిని తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు భీష్ముడితో, పితామహ బయలుదేరండి, మీ మార్గదర్శకత్వంలో మేము 5గురం ధర్మ సంస్థాపనకై ప్రయత్నం చేస్తాము అని అంటాడు. వెంటనే భీష్ముడు, నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది యుధిష్ఠిరా, నీవు మన పూర్వీకుల ప్రతిష్టను ఇంకా పెంచుతావని, ధర్మ మార్గంలోనే నడుస్తావని, నీవు ఒక్క విషయం మాత్రం మర్చిపోకు యుధిష్ఠిరా, అధర్మానికి మూలం దురాశే అవుతుంది, రాజ్యం చేయి కానీ రాజ్యకాంక్షను దగ్గరకు రానియకు, అవసరమైన సంపాదన సమకూర్చుకో కానీ సంపదకై పాటుపడకు, ఇతరుల సంపద చూసి ఈర్ష్యపడకు, అలాగే నీ సంపదను ఇతరులకు ప్రదర్శించకు అని అంటాడు. భీష్ముడు మాటలు విన్న అర్జునుడు, పితామహ మీరు మా వెంట రావడం లేదా అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, సమయం ఒక మహాయజ్ఞం లాంటిది పుత్రులారా,
నిరంతరం యజ్ఞంలాగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ యజ్ఞంలో మనమందరం కాలి దగ్ధం కావాల్సిందే. అలా దగ్ధమైనప్పుడే ఈ సమస్త లోకంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు యజ్ఞంలో నేను దగ్ధం కాబోతున్నాను అని చెప్తాడు. వెంటనే భీముడు, మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు పితామహ? ఈ విషయం మీరు మాకు ముందే చెప్పి ఉంటే మేము రాజ్య విభజనను తిరస్కరించే వాళ్ళం కదా అని అంటాడు. వెంటనే భీష్ముడు, ఇదే కారణం భీమా, నిజంగా ఇదే కారణం. నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పి ఉంటే మీరు ఈ కొత్త రాజ్యాన్ని స్వీకరించేవారు కాదని నాకు ముందే తెలుసు. పుత్రులారా, మీకు మీ రాజ్యం ఏర్పడమే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, పితామహ, ఒక చిన్న రాజ్యాన్ని ఇచ్చి పెదనాన్న మాకెన్నిటినో దూరం చేశాడు అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు, లేదు అర్జున, సామర్థ్యానికి తగిన గుర్తింపే ఎవరికైనా ఆధారం అవుతుంది. నా విషయంలోనూ అంతే. నీవు ఇంకో విధంగా ఆలోచించు. ధృతరాష్ట్రుడు మీ నుంచి సర్వం తీసుకొని మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాడని అంటాడు. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. ఖాండవప్రస్థంలో మీరు నిర్మించే నగరం ఈ సమస్త ఆర్యావర్తనానికే కేంద్ర బిందువు కాగలదని అంటాడు. వెంటనే నకులుడు బాధపడుతూ, మరి మాతో ఎవరు ఉంటారు పితామహ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, రాజుతో ఎల్లప్పుడూ ప్రజలే ఉంటారు. ప్రజలు రాజు వెంట ఉండడమే ఆ రాజుకి సాఫల్యం అవుతుంది అని ద్వారం వైపు చూపించగా ప్రజలందరూ యుధిష్ఠిరుడి వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అరుగో వారంతా మీతోనే వస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత పాండవులంతా ద్రౌపదిని తీసుకొని ఖాండవప్రస్థానికి బయలుదేరుతారు. భీష్ముడు, కుంతీదేవి, విదురుడు చాలా బాధపడుతూ ద్వారం దగ్గరే నుంచొని ఉంటారు. వాళ్ళు బయలుదేరుతున్న సమయంలో ప్రజలు అడ్డుగా వచ్చి, యుధిష్ఠిర మహారాజా, మేము కూడా మీతో పాటు ఖాండవప్రస్థానికి వచ్చి అక్కడ నూతన నగరానికి నిర్మించడానికి సహాయం చేస్తాము అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, హస్తినాపురాన్ని శూన్యం చేసి మాకు నూతన నగరాన్ని నిర్మించాలని లేదు వృషపాల అని అంటాడు. వెంటనే వృషపాలుడు, హస్తినాపురం నుంచి మీరు వెళ్ళిపోవడంతో ఈ హస్తినాపురం శూన్యం కాలేదంటారా మహారాజా? మమ్మల్ని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి. మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని మాకు ఇవ్వండి. ఈమె నా కూతురు. ఈమె మహారాణికి దాసిగా ఉంటుంది, మహారాణికి సేవ చేసుకుంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.